సార్ బాగుంది సార్, చాలా బాగుంది. బట్ ఇప్పుడు వచ్చే మాస్ సినిమాల మాదిరి కాదు ఇది. ఇతర స్టోరీ రన్ అవుతుంది బాగా. యూత్ కంటే కంటెంట్ బాగుంది. యూత్ కంటే ఎగిరేసి జంపింగ్ అవంతా లేదు. సో ఎమోషనల్ లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీ. మళ్ళీ బాగా ట్విస్ట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. న్యాచురల్గా ఏమేమి సంఘటనలు నడుస్తాయి జీవితంలో అలాంటిది చూపించినాడు డైరెక్టర్. అంతా ఎండింగ్ అంతా సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. ట్విస్ట్లు బాగున్నాయి. బాగా చేసినాడు. హీరోయిన్ బాగా చేసింది, చాలా బాగా చేసింది, చాలా బాగుందండి. సో ఓకే, ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు. బట్ డీసెంట్గా ఉంది, డీసెంట్, ఎక్కడ కానీ బోర్ కొట్ల. సో ఇట్ ఈస్ నాట్ ఏ బిర్యానీ, బట్ ఇది ఒక మాదిరి మంచి మీల్. కూరాకు చారు ముద్ద, సంగటి ముద్ద అంటాం కదా, రాగి సంగటి ముద్ద. కూరాకు అంటే అడవిలోని కూరాకు పప్పు చేసి కారం తక్కువ పెట్టి చేసి ఇస్తే ఎంత బాగుంటుందో అట్లా నీట్గా ఉంది. అంతే, డీసెంట్ మూవీ. సో ఎఫెక్ట్ ఏమి ఉండేలే. ఫైట్స్ ఏమంత పర్వాలే, ఏమి ఎక్కువగా ఫైట్స్ ఏం లేవు. నెసెసిటీ ఉండేతో పెట్టినారు. పాటలు బాగుంటాయి, ఇక్కడ అన్నెసెసరీ ఏం లేవు. ఎన్నెసరీ అనేది లేదు సార్, చాలా బాగుంది. అంత అంటే ఎంజాయ్ చేయాలి, మూవీలోకి ఇన్వాల్వ్ కావాలి, అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. జంపింగ్ అవంతా లేదు. సిద్ధార్థ్ ఏజ్ అయినా కూడా చాలా బాగా చేసినాడు. ఓకే, ప్లస్ అవుతుందా సార్? సిద్ధార్థకు ప్లస్ అవుతుంది. మాస్ అట్రాక్షన్ అవుతుందో కాదా కానీ వన్స్ యూ కెన్ సీ వెరీ వెల్. లేడీస్ అండ్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ 4 వేస్తాం. బాగుందా సినిమా? లవ్ స్టోరీ సినిమా ఎలా ఉంది? సిద్ధార్థ్ బాగా చేశాడా? సిద్ధార్థ్ అంటే నాకు కొంచెం ఫేవరెట్. ఎలా ఉందంటే అంటే ఫేవరెట్ అంటారు కదా, లవ్ స్టోరీ సినిమా అంతే. లవ్ స్టోరీ అండి. హీరోయిన్ ఎట్లా చేసిందండి రోల్? అంటే కొంచెం కాంపిటీషన్గా ఇది చేసింది రోల్. కామెడీ అంటే వీడు వచ్చి కొంచెం మైండ్ ఇది అవుతాడు కదా, దానివల్ల తను రిక్వెస్ట్ అవుతుంది. అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ వాళ్ళందరూ ఫ్యామిలీగా చూడొచ్చు. ఫ్యామిలీగా చూసేదానికి ఫిల్మ్ బాగుంది, అందరూ కలిపి చూసుకోవచ్చు. పాటలు బాగున్నాయనా? పాటలు ఏమో ఎక్కువ ఏం లేవు, వాయిస్ బాగుండే. ఇంట్రెస్ట్గా ఉంది, బాగుండదు. బోర్ ఎక్కడ అనిపించలేదు సినిమా? ఏం లేదు, బాగుండదు. చిన్న సినిమానే కాదు, చిన్న సినిమానే బాగుంది. సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత వచ్చాడు, ఎలా అనిపిస్తుంది? బాగుండదు, ఫైట్లు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, స్టోరీ బాగుంది, స్టోరీ ఇంట్రెస్టింగ్. హీరోయిన్ కూడా బాగా చేసిందా? బాగా చేసింది. ఇంకేం హైలైట్స్ ఉన్న సినిమాకి? ఫైట్స్ కూడా బాగా చేశారంటున్నారు. ఫైట్లు కూడా బాగానే ఉన్నాయి, లాస్ట్ లో బాగుండదు. క్లైమాక్స్ మెయిన్ హైలైట్. ఇంకేం నచ్చింది? సిద్ధార్థ్ అంటే మామూలుగా లవర్ బాయ్ అట్లా వస్తారు, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా తీసాడు, బాగుండదు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉందా? పర్లేనా, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంట్రెస్టింగ్. యాక్టింగ్ ఎట్లా సిద్ధార్థ్? పర్లేనా, సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది. హీరోయిన్ పర్వాలే, అంటే ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీగా హ్యాపీగా చూడొచ్చు. ఏమైనా ఇబ్బందికరంగా ఏం లేదు, ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. పాటలు పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలే. ఇంటర్వెల్ బాగుందా? క్లైమాక్స్ బాగుందా? క్లైమాక్స్లో కొద్దిగా బాగుంది. క్లైమాక్స్ బాగుంది.